प्रदायकाय नमः ओं वज्रणकाय नमः ओं महानन्दाय नमः ओं वर्तवाय नमः ओं सर्वमन्त्रैकरूपाय नमः ओं सर्वयन्त्रविदारणाय नमः ओं सर्वतन्त्रात्मकाय नमः ओं अव्यक्ताय नमः ओं संव्यक्ताय नमः भक्तवत्सलाय नमः वैराविडप्रभूतोऽय नमः शरणागतवत्सलाय नमः उदारयत्वये नमः ज्ञात्वये नमः ओं नमः सहस्रारं स्वाहा ओं नमो नारायणाय स्वाहा सोमबिम्बालवाले महाशेखरावचक्रराजद्रुमस्य ज्योतिषर्मा प्रवालः प्रकटितसुमनः सम्पदः श्रीं ह्रीं क्लीं श्रीकृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्ममन्त्रयन्त्रतन्त्र औषधास्त्रशस्त्राणि संहर संहर आयुर्वर्धय वर्धय शत्रुनाशय नाशय ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वालापरेताय सर्वदिक्षोभणकराय ब्रह्मणे वरं ज्योतिषे सहस्रारः फट् स्वाहा ॐ सहस्रभास्करस्फुरत्प्रभाक्षदुर्निरीक्षणं प्रभक्तक्रोलबुद्धिरन्यकश्यपोरुरुस्थलम् अजस्रजान्नकर्पर प्रभिन्नरौद्रगर्जनम् उदग्रनिग्रहगृहोग्र विग्रहावृतिं भजे वज्रणखाय वीरं महाविष्णुज्वलन्तं कर्पदामहं नृसिंहं भेषणं भद्रं मृत्युमृत्यर्नमाम्यहं क्लीं स्वाहा भुजं 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ఈరోజు చాలా దివ్యంగా ఈ యొక్క సుదర్శన నారసింహ హోమం జరిగింది. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మన అర్చకులు చాలా చక్కగా మంత్రోచ్చరణ, యజ్ఞానికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మంత్ర ఉచ్చారణ. భాగవతంలో ఒక దివ్య పురుషుణ్ణి సృష్టించడం కోసం యజ్ఞం చేస్తే ఉచ్చారణలో తేడా ఉండడం వల్ల వృత్రాసురుడు అన్నటువంటి రాక్షసుడు పుట్టాడనమాట. సో హరే కృష్ణ ఉద్యమం వాళ్ళు, ఇస్కాన్ సంస్థ వాళ్ళు కేవలం హరే కృష్ణ మంత్రాన్ని మాత్రమే ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే అది మనం ప్రారంభించినటువంటి విషయం కాదు. బ్రహ్మవైవర్త పురాణంలో నారదుల వారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మంద సుమందమతయోర్ మందభాగ్యో, కలియుగంలో ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ. ప్రారంభానికి ముందు ఎంతమంది ఉన్నారు, చివరికి వచ్చేసరికి ఎంతమంది తేలారు, అన్నీ తక్కువే. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు అని నారదుల వారు బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ చెప్పారు, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం ఉంది. తృతీయాధ్యాయతో విష్ణుం త్రేతాయా జసతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తద్ధరికీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన. ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా అందరూ మీ అందరూ మన వల్ల కాదు. మరి కలియుగంలో కృతేయాధ్యాయతో విష్ణుం త్రేతాయాజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తద్ధరికీర్తన. కలియుగంలో హరినామ స్మరణ. సో మరి హరినామాలు కూడా శతకోటి ఉన్నాయి, అన్నీ చెప్పడం కూడా మా వల్ల కాదు. అంటే మనందరినీ ప్రాతినిధ్యం నారదముని వహించారనమాట. మా వాళ్ళ కలియుగంలో మా వాళ్ళ వల్ల అన్ని మంత్రాలు చెప్పడం కాదు స్వామి, మరి ఏ మంత్రం చెప్పాలా అని చెప్పి అడిగితే అప్పుడు ఈ మహామంత్రం అని ఇచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ
హరే రామ 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 హరే హరే. ఇది షోడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి శ్రీ సంప్రదాయానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఎందువల్ల అంటే శ్రీ చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా శ్రీరంగధామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన రంగధామంలో ప్రవేశించినప్పుడు చతుర్మాస్యం వచ్చింది. 4 నెలలు చాతుర్మాస్య వ్రతాన్ని శ్రీరంగంలో చైతన్య మహాప్రభు ఆయన అక్కడ అనుసరించారు. అప్పుడు పరాశర భట్టర్ అని చెప్పి రామానుజుల వారి తర్వాత వచ్చినటువంటి ఆచార్య సంప్రదాయం నుంచి వెంకట భట్ అని చెప్పి అక్కడ 500 సంవత్సరాల కిందట శ్రీరంగధామంలో ప్రధాన అర్చకుడుగా ఉన్నారు. వారి యొక్క కుమారుడు ఆ ఇంటిలో చైతన్య మహాప్రభు చాతుర్మాస్య సమయంలో ఆతిథ్యం ఉన్నారనమాట. వారి కుమారుడు గోపాల భట్ట. ఆ గోపాల భట్ట శ్రీ చైతన్య మహాప్రభుని సేవించుకోవడం వల్ల ఆయన మీ శిష్య బృందంలో నేను శిష్యుడిగా మారుతాను అని చెప్పారు. చైతన్య మహాప్రభు చెప్పారు, నేను బృందావనంలో ఉంటాను, మీరు మీ తల్లిదండ్రుల బాధ్యత అంతా తీర్చుకొని తర్వాత బృందావనానికి రండి, అక్కడ నేను ఉంటానని చెప్పారు. ఈయన తల్లిదండ్రుల బాధ్యతలు తీర్చుకొని బృందావనానికి వెళ్తే చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క తల్లి కోరిక మేరకు బృందావనం నుంచి పూరి క్షేత్రానికి వచ్చారనమాట. మరి ఈయన చైతన్య మహాప్రభు గోపాల భట్ట గోస్వామికి బృందావనానికి రమ్మన్నారు కానీ పూరికి రమ్మని చెప్పలేదు. అందుకని ఆయన గురువుగారు ఆదేశం లేదని చెప్పి బృందావనంలో ఉండిపోయారు. అయితే ఒకరోజు స్వప్నంలో చైతన్య మహాప్రభు వచ్చి ఈ గోపాల భట్ట గోస్వామికి ముక్తినాథ దర్శనానికి వెళ్ళమని చెప్పి ఆదేశిస్తారు. ఆ ముక్తినాథ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ గండకీ నది దాటి దామోదర కుండం ఎక్కడైతే సాలగ్రామ శిలలు ఉద్భవిస్తాయో అక్కడికి వెళ్లి ఆయన 3 మునకలు వేసి పైకి లేచినప్పుడు ఆయన కమండలములోనికి 12 సాలిగ్రామాలు వచ్చాయి. ఇదేదో పొరపాటున వచ్చాయని మళ్ళా పడేశారు, మళ్ళా వచ్చాయి, మళ్ళా పడేశారు, మళ్ళా వచ్చాయి. అప్పుడు భగవత్ ఆదేశించారు, ఈ యొక్క సాలగ్రామాలను తీసుకుని వెళ్ళి నువ్వు సేవించుకో అని. ఆయన బృందావనానికి ఆ సాలగ్రామాలు గోపాల భట్ట గోస్వామి తీసుకొని వచ్చి సేవించుకుంటూ ఉంటే ఒకరోజు ఒక వర్తకుడు ఆయన విగ్రహాలకు అలంకరణ ఆభరణాలు దుస్తులు ఇవన్నీ తీసుకుని వచ్చి ఇచ్చారు. మరి నా దగ్గర విగ్రహం లేదే, నా దగ్గర ఉన్నది సాలగ్రామ శిలలే, ఈ వస్త్రాలు ఎట్లా అలంకరింపజేయాలా, ఈ ఆభరణాలు ఎట్లా అలంకరింపజేయాలా అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఆ రోజు నరసింహ చతుర్దశి ఆయన భగవంతుడిని ప్రార్థించి పడుకున్నారు. ఉదయం దామోదర సాలగ్రామ శిల నుంచి రాధారమణ అన్నటువంటి విగ్రహం ప్రకటమైంది బృందావనంలో. ఈరోజు బృందావనంలో అన్ని దేవాలయాల్లోకి చాలా ప్రత్యేకమైన దేవాలయం ఈ గోపాల భట్ట గోస్వామి యొక్క కోరిక మేరకు ఉద్భవించినట్టు రాధారమణ మందిరం అన్నమాట. ఆ రాధారమణుడు కూడా ఎంత సుందరంగా ఉంటాడు అంటే త్రిభంగి రూపంలో నిలబడుకొని చాలా సుందరంగా ఉంటాడు. ఆ రకంగా గోపాల భట్ట గోస్వామి శ్రీ సంప్రదాయం నుంచి ఆయన పరాశర భట్టర్ వంశం నుంచి వచ్చినటువంటి ఆయన. సో ఆయన ఈ గౌడ్య సాంప్రదాయంలోకి రావడము, ఆయన మనం ఎట్లాగా దక్షిణ భారతదేశంలో ఆళ్వార్లుగా మనం చెప్పుకుంటామో ఈ యొక్క ఉత్తరాదిలో బృందావనంలో షడ్గోస్వాములు అని చెప్పి కృష్ణ భక్తులు పవిత్రమైనటువంటి ఆచార్యులు ఉన్నారు. ఆ షడ్గోస్వాముల్లో ఒకరు ఈ యొక్క గోపాల భట్ట గోస్వామి అన్నమాట. సో ఇది స్వామి ఈరోజు చాలా అద్భుతంగా మీరు ఈ యొక్క మంత్రోచ్చరణ ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరిపించారు. ఈ యొక్క రాధా గోపీనాథుల వారి యొక్క మందిరంలో ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మీ అందరికి ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఎందుకు హరే కృష్ణ. వాళ్ళు చెప్పేటువంటి మనం చెప్పలేం కాబట్టి హరే కృష్ణ చెప్తే దాన్ని మహామంత్రం అన్నారు. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఇంతకు ముందు బట్టలు కావాలంటే ఒక అంగడికి పోవాలా, ప్రొవిజన్స్ కావాలంటే ఒక అంగడికి పోవాలా,
తర్వాత ఏదైనా యుటెన్సిల్స్ కావాలంటే ఇంకో అంగడికి పోవాలా. ఇప్పుడు అన్ని కలిసి బిగ్ బజార్ అని వచ్చేసాయి అన్నమాట. దాంట్లోకి వెళ్తే అన్ని దొరికిపోతాయి. సో ఈ మహామంత్రం చెప్పిస్తే అన్ని మంత్రాల ఫలం కూడా మీకు దక్కుతుంది. శ్రద్ధతోటి ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి తరించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సో ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను. పుట్టుకతో నేను కూడా స్త్రీ వైష్ణవుణ్ణి. మా తాతగారు చిత్తూరు జిల్లా పీలేరు దగ్గర పెద్దపల్లి అని ఉంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉండేటువంటి వారు అనమాట. సో నేను చిన్నప్పుడు తాతగారితో ఇవన్నీ చేస్తున్నాం. తర్వాత ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత మనం శ్రీ సాంప్రదాయంలో ఏంటంటే మంత్రంతో కైంకర్యం చేస్తాం. ఇక్కడ గౌడ్య సాంప్రదాయంలో ఏంటి అంటే భజన కీర్తనతోటి కైంకర్యం చేస్తాం. సో నేను అది అలవర్చుకోవడం వల్ల ఇది మర్చిపోయాము. సో రెండో ఒకటే ఆ స్వామిని సంతృప్తి పరచడమే మన యొక్క ధ్యేయం అన్నమాట. సో ఈరోజు ముఖ్యంగా ఈ చివరిగా ఒక కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ సుదర్శనుడు ఆయన భగవంతుని ద్వారా భక్తులను రక్షింపడానికి, దుష్టులను శిక్షించడానికి ఎల్లవేళలా భగవంతుని యొక్క చేతిలో ఆయన ఉపస్థితమై ఉంటాడు. అటువంటి సుదర్శనుడు అందరి జీవితాల్లో ఆటంకాలు తొలగించేటువంటి వాడు. గరుత్మంతుల వారు ఎల్లవేళలా స్వామిని ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి వాహనంగా ఉంటాడు. తర్వాత సత్యభామ, ఆమె భగవంతునికి పట్టపురాణంలో ముఖ్యమైనటువంటి ఆమె. ఈ ముగ్గురిలో కూడా సుదర్శనుడు అనుకున్నాడంట, నేను లేకపోతే దుష్ట సంహారం భగవంతుడు చేయలేడు అని. గరుత్మంతుడు అనుకున్నాడంట, నేను లేకపోతే అసలు స్వామి ప్రయాణమే చేయలేడు అనుకున్నాడంట. సత్యభామాదేవి అనుకునిందంట, నేను చాలా ప్రియమైనటువంటి రాణుల్లో భగవంతునికి సన్నిహితరాలని అని. భగవంతుడు అనుకున్నాడంట, అరే అరే మన నుంచి ఒక్కటే భగవంతుడు సహించింది ఏంటి అంటే అహంకారం. అన్ని దుర్మార్గపు దీనికి కారణం ఏంటి అంటే మనిషిలో అహంకారమే. అందుకనే కనకదాసు వాళ్ళ గురువు గారు శిష్యులందరికీ కూడా కూర్చొని ఉంటే అడుగుతారు. ఏమని అడుగుతారంటే, వీడు వైకుంఠానికి వెళ్తాడా అంటాడు, వెళ్ళడంటాడు. వీడు వెళ్తాడా వైకుంఠానికి అంటాడు, వెళ్ళడు అంటాడు. వీడు వెళ్తాడా వైకుంఠానికి అంటే వెళ్ళడంటాడు. గురువు గారు స్వయంగా నేను వెళ్తానా అంటాడు, మీరు కూడా వెళ్ళరు అంటాడు. మరి నీ సంగతి ఏంటి అంటాడు. కన్నడ భాషలో నాను హోగిదిరే హోగుబోదు అంటాడు, నేను పోతే పోతాను అంటాడు. అందరి శిష్యుల కోపం వస్తుంది. గురువు గారినే వెళ్ళనన్నాడు, వీడు వెళ్ళిపోతాడంటే వైకుంఠానికి, ఎంత అహంకారం అంటే. అప్పుడు స్వామి నా మాట బాగా అర్థం చేసుకోండి, నాను హోగిదిరే హోగుబోదు, నేను అన్న అహంకారం నాలో పోతే అప్పుడు పోతానన్నాను కానీ నేను పోతాననలేదన్న. నేను పోతే పోతాను, నేను అన్న భావన నాలో పోతే నేను పోతాను. ఎందువల్లంటే అన్ని యొక్క అనర్థాలకు కారణం అహంకారమే. సో భగవంతుడు గరుత్మంతుడిని పిలిచాడు. పిలిచి, ఏమయ్యా, గంధమాదన పర్వతం మీద కిష్కిందలో హనుమంతుడు కూర్చుని జపం చేస్తూ ఉంటాడు, ఆయన్ని పిలుచుకురావయ్యా, అర్జెంటుగా ఏదో మాట్లాడాలా అన్నాడు. సుదర్శనుడికి చెప్పాడు, ద్వారంలో నేను నిలబడి ఎవరిని లోపలికి అనుమతించొద్దు అన్నాడు. తర్వాత సత్యభామకు చెప్పాడు, రుక్మిణిని పిలువు, హనుమంతుడు రాబోతున్నాడు, రుక్మిణి నా పక్కన కూర్చుంటే సీతగా భావించి ప్రసన్నమవుతాడు అంటే, రుక్మిణి ఏంటి సీత, నేనే సీత, నేనే మీ పక్కన కూర్చుంటానని సత్యభామ కూర్చునింది. హనుమంతుడి దగ్గరికి గరుత్మంతుడు వెళ్ళాడు. అయ్యా, స్వామి నిన్ను పిలుస్తున్నాడు అన్నాడు. హనుమంతుడు చెప్పాడు, నేను చేసే జపం చేసిన తర్వాత వస్తానన్నాడు. స్వామి పిలుస్తుంటే జపం చేసిన తర్వాత వస్తానంటావేంటి? అయ్యా గరుత్మంత, నేను వాయుపుత్రుణ్ణి, నీకన్నా ముందు చేరుకుంటాను, నా జపం అవ్వలేదు, అది అయిన తర్వాత వచ్చేస్తాను, దయచేసి మీరు బయలుదేరండి, నేను వస్తానన్నాడు. అంటే చాలా కోపం వచ్చింది. భగవంతుడు పిలిస్తే రానంటావా, ఎంత అహంకారం నీకు, అది ఇదని ఆయన మధ్యలో కలతపెట్టబోయాడు. హనుమంతుడు ఏం చేశాడంటే తోకతో గరుత్మంతుని జుట్టి విసిరేస్తే ద్వారక దగ్గర సముద్రంలో పోయి పడ్డాడు. తర్వాత ఆయన నీళ్లలో పడి రెక్కలన్నీ తడిచిపోయి ఎగరడానికి కూడా లేదు. మెల్లిగా నీరసంగా నడుచుకుంటూ వచ్చే లోపల ఈయన మంత్రం చేసేసుకుని హనుమంతుల వారు వచ్చేసారు. వచ్చేసి లోపలికి వెళ్ళబోతుంటే సుదర్శనుడు ద్వారంలో గర్రని తిరుగుతా ఉన్నాడు. స్వామి ఏకాంత సేవలో ఉన్నారు, ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదన్నాడు. అప్పుడు హనుమంతుల వారు చెప్పారు, ఈ అవతారంలో కాదయ్యా, ఈ ద్వాపర యుగంలో కాదు, త్రేతాయుగంలో కానీ రాత్రైనా పగలైనా ఎప్పుడైనా నేను స్వామి దగ్గరికి వెళ్ళొచ్చు,
నాకు ఆ పర్మిషన్ ఉంది, నన్నేంటి ఆపుతావు నువ్వు అని చెప్పి ఆయనతో చెప్తే సుదర్శనుడు వినలేదు. హనుమంతుడు ఏం చేశాడు, నోరు పెద్దగా తెరిచి సుదర్శనుడిని రెండు పక్కలా పట్టుకొని నోట్లో వేసేసుకున్నాడు. నేరుగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి ఈమె సత్యభామ పక్కన కూర్చోనుంది, స్వామివారి పక్కన. హనుమంతుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. బిగ్గరగా ఒక గాండ్రిస్తూ నోరు తెరిచాడు. సుదర్శనుడు బయటికి దూకి భగవంతునికి నమస్కరించుకుని వెళ్ళిపోయాడు అనమాట. అర్థమైపోయింది. తర్వాత హనుమంతుడు, ఏ స్వామి, ఏమైంది కలియుగంలో? దాసీజనులు కూడా మీ పక్కన కూర్చుంటారా? ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలియదా? ఏ దాసి, భగవంతుని పక్కన కూర్చుంటావా? లేయి నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి అన్నాడు. ఆమె గడగడా వణికిపోతూ, ఆమె అంత గర్వంగా నేను పట్ట ప్రాణంలో ప్రథమరాల్ని అనుకునేటువంటి ఆమె హనుమంతుడు దాసి అనేసరికి కళ్ళలోంచి బుడబుడా నీళ్లు కారిపోతూ ఆమె అహంకారం అంతా పోయి పరిగెత్తుకుంటూ రుక్మిణి దగ్గరికి వెళ్ళిపోయి, అక్క రుక్మిణి, రామా నువ్వు అర్జెంటుగా ఏమంటే, నన్ను అనరాని మాటలు అంటున్నాడు హనుమంతుడు, నేను సీతాన్న భావనతో కూర్చుంటే దాసి అన్నాడు అని చెప్పంటే, అప్పుడు బలవంతంగా రుక్మిణి తీసుకొని వచ్చి స్వామివారి పక్కన కూర్చోబెడితే అప్పుడు వారిద్దరిని చూసి హనుమంతుడు ప్రసన్నమైపోయి సీతారాములుగా భావించి వాళ్ళను సేవించుకున్నాడు అనమాట. సో ఈ రకంగా సుదర్శన మహాబాహు ఆయన అందరినీ రక్షించే స్వామి. కించిత్ ఎక్కడో కొంచెం అటువంటి భావన కలిగితే గరుత్మంతుల వారు, గరుడాల్వారు, ఆయన భగవంతునికి ప్రియాతి ప్రియమైన భక్తుడు, ఆయనలో ఏదో కొంచెం అది కలిగిందని సత్యభామాదేవి, ఆమెలో భూమాత సత్యభామ భూమామాత ఆమెలో కొంచెం అహంకారం వచ్చిందని భగవంతుడు ఓర్వలేకపోయాడు. అందువల్ల భక్తి మార్గంలో మనం పెంపొందించుకోవాల్సింది ఏంటి అంటే, చైతన్య మహాప్రభు చెప్పాడు, భక్తునికి అలంకరణ ఏమిటి అంటే వినయం భూషణం అన్నాడు. వినయమే భక్తునికి అలంకరణ అన్నమాట. సో అందువల్ల ఆ వినమ్ర భావనతోటి భగవంతుణ్ణి మనం సేవించుకుంటూ, మనం యజ్ఞం ద్వారా కానీ, జపం ద్వారా కానీ, తపద్వారా కానీ, అన్నిటి ద్వారా కూడా ఒకటి పొందాల. అందుకని హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం లేదు, శాస్త్రాలు అధ్యయనం చేసి ఉపయోగం లేదు, జపాలు చేసి ఉపయోగం లేదు, తపస్సులు చేసి ఉపయోగం లేదు. ముండనం లోకరంజనం, ప్రాణం లేనటువంటి శరీరానికి అలంకరణ అంట. ఇవన్నీ కూడా శవాలంకరణ. సో ప్రతి ప్రక్రియ వెనకాల భగవద్భక్తి మార్గంలో ఆ అనన్యమైన భక్తిని భగవంతుని పట్ల పెంపొందించుకునే దానికోసం మనం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈరోజు యొక్క యజ్ఞం ముఖ్యంగా మన వెంకటకేశవ ప్రభు ఆయన సంకల్పం చేశారు, ఈరోజు యజ్ఞం జరగాల అని చెప్పి. సో ఆయనకు కూడా రాధా గోపీనాథుల వారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ పూర్ణాహుతికి స్వాముల వారికి మైక్ అందజేస్తున్నాం. హరే కృష్ణ. ఓం సప్తదేవ్యే సమిధః సప్తజిహ్వాః సప్తర్వయః సప్తధామ ప్రియాణి విష్ణుర్విచక్రమే త్రేధాని దధేవలం భగవానికి పూర్ణాహుతిముత్తమాం జహోదే పూర్ణమేవాప్నోదే అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే స్వాహా. గోవింద ఓం పూర్ణాహుతిముత్తమాం జహోదే పట్టేసుకోండి. పూర్ణాహుతిః సర్వమేవాప్నోదే అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే స్వాహా. బోలో యజ్ఞ భగవాన్